ఏమండి వాళ్ళకి కావాల్సిన అత్యవసర సామాన్లు ప్యాక్ చేశా చూడండి. చిప్స్ వాడు చేసినప్పుడు ఆకలేసింది అనుకో, ఒక ప్యాకెట్ తీసుకున్నామా, చించామా, తిన్నామా, పడేసామా, అంతే. అసలు మిసైల్ నిన్ను పంపించారు పాకిస్తాన్ కి. అక్కడ తిరిగి వచ్చాడు నేనే వేస్తాను. ఓడి అమ్మ బడవా, నిజంగా కాశ్మీర్ వచ్చేసాను. సరేలే, నైట్ కి పాకిస్తాన్ లేపేసి పొద్దున కల్లా ఇంటికి వెళ్ళిపోదాం. ఏంది డుమ్ డుమ్ అని చెప్పి డమ్ములు కొడుతున్నావు? మనం వచ్చింది కాశ్మీర్ ఎగ్జిబిషన్ కి. ఓవర్ యాక్షన్ ఆపితే ఇక మనం వీడియోలోకి వెళ్దాం. హలో అండి, నెల్లూరులో కొత్తగా స్టార్ట్ చేసిన కాశ్మీర్ థీమ్ ఎగ్జిబిషన్కి వచ్చాము. ఎవ్రీ ఇయర్ ఏదో ఒక కొత్త థీమ్తో ఎగ్జిబిషన్ పెడుతున్నారు. లాస్ట్ ఇయర్ అయితే బోల్డ్ అండ్ ఫిషెస్ ఎక్వేరియం ఎగ్జిబిషన్ అయితే పెట్టారు. లాస్ట్ 2 months నుంచి కాశ్మీర్ ట్రెండింగ్ టాపిక్ కాబట్టి మేబీ ఆ థీమ్తో పెట్టుండొచ్చు. మేమైతే అర్జున్ని తీసుకొచ్చాం. లోపలికి వెళ్ళక ముందే ఫుల్ చిరాకు తెప్పిస్తున్నాడు. కెమెరా కావాలంటాడు, అటు వెళ్దాం అంటాడు, ఇటు వెళ్దాం అంటాడు. ఇంకా లోపలికి వెళ్ళాక చూడాలి ఎలా ఫీల్ అవుతాడో, ఎలా ఉంటాడో. అర్జున్ అక్కడ ఫుల్‌గా ఆడి తిరిగి అలసిపోయి పాలు కావాలన్నాడు. వీడి గురించి నాకు ముందే తెలుసు పాలు పెడతాడని. అందుకనేసి ఒక బుడ్డీలో పాలు పోసుకెళ్ళి అక్కడైతే తాపిస్తున్నాను. మేము వెళ్ళింది 4:30కి. అప్పటికి ఇంకా టికెట్ కౌంటర్ ఓపెన్ చేయలేదు. వీక్ డేస్‌లో అయితే 5:30కి ఓపెన్ చేస్తారంట. మాలాగే ఇక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు టికెట్ కౌంటర్ దగ్గర. టికెట్ ఇస్తే లోపలికెళ్ళి చూద్దామని. ఈ లోపల బయట సెట్టింగ్ ఎలా ఉందో ఒక లుక్ ఏద్దాము. స్టార్టింగ్‌లోనే ఫ్లవర్స్ ఒక హార్ట్ షేప్ పెట్టారు. చూడ్డానికైతే చాలా బాగుంది. కాశ్మీర్ లుక్ తెప్పియడానికి ఈ చివరి నుంచి ఆ చివరికి కాశ్మీర్‌లో స్నో ఎలా ఉంటుందో, అక్కడ జంతువులు ఎలా ఉంటాయి, అక్కడ కార్స్ ఎలా ఉంటాయి, అక్కడ మనుషులు ఎలాంటి బట్టలేసుకుంటారు, సేమ్ అలానే డిజైన్ చేశారు. ఫోటోస్ తీసుకోవడానికైతే చాలా బాగుంది ఈ ప్లేస్. ఈ లోపల టికెట్ కౌంటర్ అయితే ఓపెన్ చేశారు. అందరూ టికెట్స్ తీసుకున్నారు. ఇక నేను కూడా వెళ్ళా తీసుకోవడానికి. ఇక్కడ ఎంట్రీ టికెట్ పర్ హెడ్ 100 రూపీస్. నేను 2 టికెట్స్ తీసుకున్నా, 200 అయింది. ఇక ఏ మాత్రం లేట్ లేకుండా లోపలికి వెళ్ళిపోదాం. అర్జున్ గాడైతే లోపలికి వెళ్దాం అని సతాయిచ్చేస్తున్నాడు. అలా లోపలికి వెళ్తూ ఉంటే ఈ పాప చూడండి ఎంత క్యూట్‌గా నడుస్తుందో. ఇక్కడ టైమింగ్స్ వచ్చేసి వీకెండ్స్‌లో 4:30, వీక్ డేస్‌లో 5:30కి ఓపెన్ చేస్తారు. ఇప్పుడు మనం లోపలికెళ్ళి నెల్లూరు నుంచే కాశ్మీర్ అందాల్ని చూసి, తరించి, ఆస్వాదించేసి వద్దాం. లోపలికెళ్ళగానే నేను అర్జున్ అయితే ఫుల్ షాక్‌లో ఉన్నాం. అంత కలర్‌ఫుల్‌గా ఉంది అక్కడ. మామూలు కలర్‌ఫుల్‌గా కాదండి, ఎక్స్ట్రా కలర్‌ఫుల్‌గా ఉంది. స్టార్టింగ్‌లోనే ఇలా టన్నెల్ పెట్టారు. ఈ టన్నెల్‌లో నుంచి మనం లోపలికెళ్ళాలి. చూడ్డానికైతే చాలా బాగుంది. అక్కడక్కడ ఇలా కూలర్స్ పెట్టారు. బట్ ఇవి ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు. టన్నెల్‌కి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఉంది. రైట్ సైడ్ ఏమో హౌసెస్, చెట్లు అన్నీ పెట్టారు. లెఫ్ట్ సైడ్‌లో ఏమో జంతువులు అవన్నీ పెట్టినారు. నేను అర్జున్‌ని అడుగుతున్నా ఏ పక్కకెళ్దామని. వాడు ఫస్ట్ రైట్ సైడ్ అన్నా. అందుకని రైట్ సైడ్ వెళ్తున్నా. చూడ్డానికైతే చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. లైట్లున్నాయి, పూలున్నాయి, థర్మాకోల్స్ ఉన్నాయి, హౌసెస్ ఉన్నాయి. చాలా బాగుంది చూడ్డానికైతే. ఇక్కడ హౌసెస్ అయితే చూడ్డానికి మంచిగా ఉన్నాయి. అంటే కాశ్మీర్ ఎలా ఉంటాయో అలానే డిజైన్ చేస్తున్నారు. పిల్లలకైతే ఆడుకోవడానికి ఈ ప్లేస్ చాలా బాగుంటుందండి. లోపలైతే ఫుల్ క్లోజ్డ్ ఉంటుంది. అలానే ఫుల్ లైటింగ్స్ ఉంటుంది కదా! అందుకని 5 మినిట్స్‌కే ఫుల్ ఉక్కబోసేసింది. ఇక్కడ కూలర్ దగ్గర నిల్చుంటే ఎంత చల్లగా ఉందో నాకు అప్పుడు అర్థమైంది ఈ కూలర్స్ ఎందుకు పెట్టారో. కాశ్మీర్ అనంగానే ఫస్ట్ గుర్తొచ్చేది మంచు కొండలే గదా! ఇక్కడైతే అలాంటి డిజైనే లేదు. ఎక్కడ మంచు కొండ లేదు. అలాంటి థీమ్స్ ఏమీ లేవు. నేనైతే కొంచెం డిసప్పాయింట్ అయ్యా ఆ విషయంలో. ఐ ఫీల్ ఇంకొంచెం మంచు కొండలు, ఆ పర్వతాలు అవన్నీ ఉంటే మంచిగుండేదనిపించింది. లోపల కాశ్మీర్ లుక్ అయితే కొంచెం ఉంది గానీ, ఆ కాశ్మీర్ ఫీల్ అయితే లేదండి. లోపల ఫుల్ ఉక్కబోసేస్తాంది. ఆ లైట్‌లకి, ఆ క్లోజ్డ్‌గా ఉండేదానికి. నాకైతే కొంచెం హ్యాపీగా అనిపించింది. ఇలా అర్జున్‌ని బయటకి తీసుకొచ్చి, ఇలా అర్జున్‌తో కొంచెం టైమ్ స్పెండ్ చేసి ఎంజాయ్ చేశాం మంచిగా. ఎగ్జిబిషన్‌కొచ్చినప్పుడు బయట అర్జున్ కొంచెం సతాయించినాడు. ఎళ్ళిపోదాం అన్నాడు, వద్దన్నాడు. బట్ లోపలికొచ్చి చూస్తే మాత్రం ఫుల్ రివర్స్ అనమాట. ఫుల్ ఆడుకుంటున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు. నాకు మంచిగా అనిపించింది. కాశ్మీర్‌లో ఫేమస్ యాపిల్సే గదా! ఇక్కడ కూడా అలానే డిజైన్ చేశారు. యాపిల్ చెట్లు కిందంతా స్నో ఉన్నట్టు డిజైన్ చేశారు. బట్ ఇది జస్ట్ చూడ్డానికే, లోపలికెళ్ళడానికి అస్సలు అలో లేదు. జస్ట్ డిస్‌ప్లే పర్పస్ కోసం అలా పెట్టారు. ఇక లెఫ్ట్ సైడ్‌కైతే వచ్చాము. ఇక్కడ అన్ని పెంగ్విన్స్, బియర్స్, కార్స్ అలా అయితే ఉన్నాయి. బట్ ఇవి జస్ట్ డిస్‌ప్లే పర్పస్ కోసమే పెట్టారు. మనం అక్కడ దగ్గరకెళ్ళి చూడ్డానికి, ఫోటో తీసుకోవడానికి లేదనమాట. అంటే నాకు ఎలా అనిపించిందంటే జస్ట్ ఒక మ్యూజియంలో ఎలా అయితే చూసుకుంటూ పోతామో ఆ ఫీల్ వచ్చింది. లాస్ట్ టైమ్ ఫిషెస్ ఎక్వేరియం ఎగ్జిబిషన్ పెట్టారు గదా! అదే చాలా బాగుంది. దీంతో కంపేర్ చేస్తే ఇదేం నాకు అంత అనిపియలా. జస్ట్ ఒక ఎగ్జిబిషన్ చూసుకుంటూ పోతున్నట్టు అనిపించింది గానీ, ఆ కాశ్మీర్ ఫీల్, ఆ కాశ్మీర్ వైబ్ అయితే నాకేం అనిపియలేదు.
ఈ పక్క గూడా 2 కూలర్స్ పెట్టారు. అవైతే అస్సలు పని చేయట్లేదు. జస్ట్ ఉన్నాయంటే ఉన్నాయన్నట్టున్నారు. ఏదైనా సరే మనం ఒక దగ్గరికెళ్లి చూసి దాన్ని ఫీల్ అయితేనే ఆ ఫీల్ అనేది వస్తది. ఆ వైబ్ అనేది వస్తది. ఇక్కడైతే అట్లా ఏం లేదు. జస్ట్ ఒక డిస్‌ప్లే పెట్టారు. మనం చూసుకుంటా పోతున్నాం అన్నట్లే ఉంది. నాకైతే అంత అనిపియలే ఇక్కడ. ఇటు నుంచైతే యాక్చువల్ రైడర్స్‌ని చూడడానికైతే లోపలికెళ్ళొచ్చు. ఇక్కడ గూడా 2 హార్స్ షేప్స్ ఏస్తున్నారు విత్ ఫ్లవర్స్‌తో. చూడడానికి చాలా బాగుంది. ఫోటోస్ తీసుకోవడానికైతే మంచిగుంది ఇక్కడ. ఇక్కడ చూస్తున్నారు గదా! కాశ్మీర్‌లో మన జవాన్స్ కటౌట్స్ అయితే పెట్టున్నారు. చూడడానికైతే చాలా బాగుంది. అర్జున్ గాడైతే అస్సలు రానంటున్నాడు. వాళ్ళు యాక్చువల్ మనుషులనుకోని నేను రాను అంటున్నారు. ఇంకా వినయ్ వస్తుంటే వినయ్ వెనకాలొచ్చాడు. ఇదొక లైక్ గుర్తు చేసుకోవడానికి మంచిగా ఉంటుంది. రీసెంట్‌గా జరిగిన సంఘటనే గదా! కాశ్మీర్ అంటే ఎవరికైనా గుర్తొచ్చేది యాపిల్స్, మంచు, కొండలు, అందాలు అవన్నీ గుర్తొస్తాయి. బట్ కాశ్మీర్‌లో మన జవాన్స్ కూడా ఉంటారు అని ఒక గుర్తులాగా ఇక్కడ పెట్టారనమాట. అవే కాకుండా దీన్ని కూడా ఒక ఇంపార్టెన్స్ ఇచ్చి ఇలా చూపించినందుకైతే వాళ్ళకి వావ్ అని చెప్పాలి. ఇక అక్కడి నుంచి లోపలికెళ్తే ఫుల్ ఒక రౌండ్ షేప్‌లో మొత్తం బ్యాక్‌గ్రౌండ్‌లో వాల్ పేపర్స్‌లా పెట్టున్నారు. లైక్ అది ఫోటోస్ తీసుకునే ఫోటో బూత్‌లా అనమాట. చాలా బావుంది చూడడానికి. మళ్ళీ ఇక్కడ గూడా ఒక హార్ట్ షేప్ విత్ ఫ్లవర్స్ పెట్టారు. మేము ఎగ్జిబిషన్ స్టార్ట్ అయిన 4 డేస్‌కే వచ్చాం గాబట్టి, మరీ అంత ఎక్కువ షాప్స్ లేవు. అండ్ రైడర్స్ కూడా కొన్ని కొన్ని ఇంకా తయారు చేస్తూ ఉన్నారు. మేబీ ఈ వీడియో అప్‌లోడ్ చేసే టైంకి అన్ని షాప్స్ పెట్టేసి, అన్ని రైడర్స్ కూడా ఫుల్ పెట్టేసుంటారు. ఇక స్టార్టింగ్‌లోనే ఈ అన్న చూడండి అర్జున్ చూసి బొమ్మని కీస్, కీస్, కీస్ అని నొక్కుతున్నాడు. వాడు కొంటాడేమో అనేసి. ఈడైతే చాలా బొమ్మలున్నాయి. అండ్ మనకు తెలిసిందే గదండీ ఎగ్జిబిషన్ అయితే అన్నీ ఉంటాయి ఇక్కడ చూడ్డానికి. ఎగ్జిబిషన్‌లో నాకు ఈ షాప్ కొంచెం కొత్తగా అనిపించింది. ఎప్పుడో చిన్నప్పుడు చూసిన, తిన్న ఐటెమ్స్ అన్నీ ఇక్కడున్నాయి. ఇప్పుడైతే ఇవన్నీ నాకెక్కడ కనిపియలా. చూడ్డానికైతే చాలా బావుంది. సరే అనేసి ఎంత అని అడిగితే ఈచ్ ఐటెమ్ ₹20 అని చెప్పారు. నేను అలా 6 ఐటెమ్స్ తీసుకున్నా. ఇక షాప్స్ అన్నీ దాటుకొని లోపలికెళ్ళి చూస్తే ఇక్కడైతే పడవ ఉంది, డ్రాగన్ ట్రైన్ ఉంది, కొలంబస్ ఉంది, అలానే పెద్ద జెయింట్ వీల్ ఉంది. ఇదైతే జస్ట్ ఒక 70% కంప్లీట్ అయింది. ఇంకా చాలా బాక్సెస్ పెట్టాలనమాట. అండ్ ఇలానే ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికైతే కొంచెం ఎక్కువ ఐటెమ్స్ ఉన్నాయి పెద్దవాళ్ళతో కంపేర్ చేస్తే. అలానే ఇక్కడ వాటర్ రైడ్ ఇదొక్కటే ఉంది. అండ్ ఇంకొకటి పిల్లలు బెలూన్స్‌తో ఊది ఇలా ఉంటది కదా! జారుడుబండి ఎక్కేది, దిగేది ఇదైతే చాలా బావుంది. అండ్ చిన్న పిల్లల ట్రైన్ ఉంది. అలానే చిన్న పిల్లలు ఎక్కడానికి చిన్న ఫ్లవర్ షేప్‌లో అయితే ఒక డిజైన్ చేసున్నారు. అండ్ ఇక్కడైతే చూడండి నైట్ టైమ్ ఎలా ఉందో కంప్లీట్ వ్యూ ఫుల్లు లైట్స్‌తో కలర్‌ఫుల్‌గా ఎంత బావుందో కదా చూడ్డానికి. ఎగ్జిబిషన్స్ ఈవినింగ్ టైమ్స్ కన్నా నైట్ టైమ్స్‌లోనే చాలా బావుంటుంది. ఎందుకంటే చూడ్డానికి ఇంత కలర్‌ఫుల్‌గా ఉంటుంది కాబట్టి. ఇక్కడైతే చాలా ప్లేస్ ఎంప్టీగుండే. మేబీ ఇంకా రైడ్స్ పెట్టాలి, ఇంకా షాప్స్ పెట్టాలి. షాప్స్ కూడా అన్ని ఎక్కువ లేవు. రైడ్స్ కూడా అన్ని ఎక్కువ లేవు. కొంచెమే ఉన్నాయి. ఎందుకంటే మేము స్టార్టింగ్ స్టేజ్‌లోనే వచ్చాం కాబట్టి ఇంకా కన్‌స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ రైడ్స్ అయితే నాకేం అంత కొత్త అనిపియలేదు. ప్రతి ఎగ్జిబిషన్‌లో ఉండేవే ఉన్నాయి. అందుకని మేమేమి ఎక్కలేదు. నార్మల్‌గా అన్నీ చూసొచ్చాం. ఇక్కడ నేను అర్జున్‌ని అడుగుతున్నా ఏదైనా ఎక్కుతావా? అక్కడ ట్రైన్ చూడు చిన్ని ట్రైన్ ఉంది ఎక్కుతావా? అంటే వాడు నో అంటున్నాడు. సరేలే ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి కదా! ఆ ఫ్లవర్స్‌ది ఎక్కుతావా? అంటే అది కూడా నో అంటున్నాడు. ఆ పక్కన కార్స్ ఉండే చిన్న చిన్న కార్స్. సరే పోనీ ఆ కార్ ఎక్కుతావా? అంటే అది కూడా నో అంటున్నాడు. ఇక్కడ నాకు కొత్తగా అనిపించిన ఐటెమ్ ఏందంటే డెవిల్ హౌసు. నెల్లూరులో నాకు తెలిసి నేనెళ్ళిన వాటికి ఇంతవరకు డెవిల్ హౌస్ నేను చూడలా. సరేలే ఈసారి ఎళ్దాం అనుకున్నాం. అర్జున్ గాడైతే అస్సలు రాను అంటున్నాడు. సరేలే మేము తీసుకెళ్ళాం ఎట్లా అయినా సరే. టికెట్ పర్ పర్సన్ ₹60 అన్నారు. అక్కడ సౌండ్ అయితే ఓ అని బెట్టినారు గానీ, లోపలికెళ్తే ఏమీ లేదు. మనమైతే అంటే అడల్ట్స్ చూసి భయపడే అంత ఏమీ లేదు. కిడ్స్ అయితే అంటే అర్జున్ అంత ఏజ్ చిన్న పిల్లలైతే చూడడానికి భయంగా ఉంటుంది. ఏంటంటే జస్ట్ ఇలా దెయ్యాల బొమ్మలు పెట్టేసి, జస్ట్ డిస్‌ప్లేలా పెట్టేసి అంతా సెటప్ చేశారు. ఇంకా మేమైతే చూసి బయటకొచ్చాం. మాకైతే ఏమి 1% కూడా ఏమి అనిపియలా. అర్జున్ అయితే కొంచెం చూసి భయపడినట్టు అనిపించింది గానీ, మరి అంత అయితే ఇదిగా ఏం లేదు. మనమైతే ఎళ్ళాల్సిన అవసరం లేదు. కిడ్స్‌నైతే పంపించొచ్చు లోపలికి. బయటకొచ్చాక అర్జున్ గాడి రియాక్షన్ చూడండి ఎలా ఉందో. వాడైతే కింద వదిలితే పరిగిస్తే ఎళ్ళిపోయాడు. నేనింక ఉండను ఈ ప్లేస్‌లో అనేసి. ఇక నేను, వినయ్ కలిసి సరే అని డ్రాగన్ ట్రైన్ ఎక్కాము. నేను, వినయ్, అర్జున్. ఇక నేనున్నా కాబట్టి కొంచెం అలా అలా ఉన్నాడు గానీ అర్జును చూడండి వాడి మొఖం ఎట్లా ఉందో బిక్క మొఖం వేసుకున్నట్లాగా ఆహ్, గట్టిగా బిగుసుకుపోయినట్టు అయిపోయింది. నేను, వినయ్ అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నాం గానీ అర్జున్ గాడైతే ఇట్టే చూసుకుంటూ ఉన్నాడు. కెమెరా సైడ్ చూడరా అంటే ఆహా! అస్సలు చూడట్లేదు. ఆ పక్క, ఈ పక్క చూసుకుంటున్నాడు. డ్రాగన్ ట్రైన్‌కైతే వాడు ఒక్కరికి ₹100 తీసుకున్నాడు. అబ్బా! ఎందుకబ్బా ₹100 అనిపించింది గానీ, వాడైతే ఒక 15-13 రౌండ్స్ ఏశారు. ఓకే. కొంచెం వర్తేలే అని అనిపించింది. ఇవన్నీ రైడ్స్ అయిపోయినాయి కదా! అని వచ్చాము ఇంకా ఫుడ్ తినడానికి. అక్కడ
ఫుడ్ ఎప్పుడు కాస్ట్లీగానే ఉంటుంది. సో, ఈసారి అయితే మేము జస్ట్ ఒక పావు బాజీ, ఒక ఆలు స్ప్రింగ్ రోల్ తీసుకున్నాం. అది కూడా షుగర్ సిరప్‌తో. కొంచెం కొత్తగా అనిపించింది కాబట్టి అదొకసారి ట్రై చేసాం. పావు బాజీ అయితే యాజ్ ఈజ్ నార్మల్‌గానే అనిపించింది. బట్ ఈ ఆలు స్ప్రింగ్ రోల్ అయితే చాలా బావుంది. టేస్టీగా ఉంది. పావు బాజీ ఒక ₹100, ఇదొక ఆలు స్ప్రింగ్ రోల్ ₹50 తీసుకున్నారు. ఈసారి ఎగ్జిబిషన్ అయితే ఒకసారి వచ్చి చూసి ఎంజాయ్ చేసి ఎళ్ళొచ్చు. అంతే, అంతకు మించి అంతేం అనిపియలేదు. వీడియో నచ్చితే లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.